1975 సంవత్సరంలో తమకు ఇచ్చిన స్థలాన్ని ప్రస్తుతం వేరే వాళ్లకు కేటాయించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే వెంకన్నపాలెం ఎస్సీ కాలనీలో తమకు ఇచ్చిన స్థలాన్ని వేరే వారు అన్యాయంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తమ తండ్రికి స్థలాన్ని కేటాయించిందని, కానీ ఈ మధ్యకాలంలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన తమకు స్థానికంగా ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు పేట చైతన్య, తోటపల్లిగూడూరు మండలము. మాకు పూర్వంలో 1975లో మాకు మా అమ్మ మా నాయనకి మంజూరు చేశారు గవర్నమెంట్ భూమి. ఇచ్చిన తర్వాత అప్పట్లో మా ఆవులు బర్రెలు ఎన్ని కట్టుకుంటా మేము దాంట్లో విధంగా ఉన్నాము. మా అమ్మలు కూడా అప్పుడు 150 రూపాయలు మాకు గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో ఇల్లు కట్టుకోమని. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దాంట్లోనే ఉన్నాము మేము. ఉన్న తర్వాత 2019లో మాకు మా అమ్మని మా నాయన్ని మేము ఇల్లు కట్టుకున్న సమయంలో తర్వాత దాన్ని ఖాళీ చేసిస్తామని చెప్పి ఆ స్థలం ఖాళీ చేయించేసి తర్వాత మట్టి గిట్టు దోలిస్తాము, మీకు దానికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మాకు వాళ్ళని నమ్మించి మోసం చేశారు. తర్వాత వాళ్ళు పక్కకు వచ్చిన తర్వాత దాన్ని మేము ఏరే వాళ్ళకి మేము వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలని దాని ఎమ్మడికి ఆడకపోతే తర్వాత వచ్చేసి వాళ్ళు మేము దీంట్లో మాకు స్థలము మాకు ఈ విధంగా మేము ఇచ్చేస్తున్నాము, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అని చెప్పారు మాకు. తర్వాత మేము వచ్చేసి మాదేవి పైన అని చెప్పి మేము తర్వాత అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళాము. తర్వాత దాన్ని అధికారుల తీసుకెళ్ళిపోతే దాన్ని ఎంక్వైరీ చేస్తానన్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మాదే అని నేను చెప్పాను అన్నారు. మా పెద్దోళ్ళకి మా అత్త మా మామకి 1975లో ప్రభుత్వం 18 అంకణాలు కేటాయించారు. అప్పుడు అవి కేటాయించిన వాటిని వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఈ బర్రెలు తోలుకుంటా మొత్తం మేమే వాడుకుంటానే ఉన్నాము. ఇన్ని సంవత్సరాలైనా వాడుతానే ఉన్నాము. మేము ఏరే దగ్గర ఉండే లోపల మా ముసలోళ్ళు ఏడే ఉన్నారు. చెట్లు గిట్లు ఉన్నాయి తీసిచ్చేసి నీకు మట్టి తోలిస్తామమ్మా గుంటగా ఉంది అని చెప్పి వాళ్ళ చేత ఖాళీ చేపించి వాళ్ళకి మాకు తెలియకుండానే పనిచేశారు. స్థలాన్ని పనిచేసేసి ఇతో పాటు చేశారు. మేము ఇల్లు కడతాము అని చెప్పి ఆడకొచ్చే లోపల మా స్థలం ఇది అని చెప్పి ఏరే వాళ్ళు వచ్చేసేసారు. రాగానే మేమేం చేసామంటే అధికారులను కలిస్తే అధికారులు ఏమో సర్వే చేశారు. వచ్చి సర్వే చేసి మొత్తం ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్వయ్య గారు అందరూ వచ్చి సర్వే చేస్తే పలానా పేట లక్ష్మమ్మ వెంకటేశ్వర్లు అని స్థలం తేలిపోయిన తర్వాత వాళ్ళు అమ్మ ఇచ్చిన్నారు కదా ఆ స్థలాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఆ ఏరే వాళ్ళని ఏరే దగ్గర ఇయ్యండి, వాళ్ళ స్థలం వాళ్ళకి వదిలేయండి అని చెప్పి మాకు చెప్పారు. అప్పుడు మమ్మల్ని ఇల్లు కట్టుకోమంటే మేము కట్టుకున్నాం. 2 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని. 2 సంవత్సరాలు అయితే ఇప్పుడు కావాలని మళ్ళీ ఈ విధంగా మా స్థలము మా కాడికి వచ్చింది మాకు ఇయ్యండి అని చెప్పి అందరి చేత ఒత్తిళ్లు చేపించి మా మీదకి పంపించి మా ఇల్లు ఇప్పుడు కట్టుకోవాల్సిన ఇల్లు ఆపేశారు. 7 వస్తువులు ఆడ తోలేసి సామాన్లు అన్ని తోలేసి నేను నానా ఇబ్బందులు పడతాను. అదేమంటే కేసుల్లో పెడతాము, మిమ్మల్ని అట్ట చేస్తాము ఇట్ట చేస్తాము, మాకు అది ఉంది మాకు ఇది ఉంది అని చెప్పి అందరూ ఒత్తిడి చేసి పంపిస్తున్నారు. మాకేం లేదు సార్, మా పక్కన అయితే అన్యాయం ఏం లేదు. బిల్లులు బడి ఉన్నాయి, పట్టా ఉంది, మా సార్ అందరికీ ఉన్నాయి ఇక్కడ స్థలాలు. మా ఒక్క స్థలంకై ఎందుకు ఇట్లా చేశారు? ఆ పక్క స్థలం ఉంది ఆ పక్క స్థలం ఉంది అవి పంచలేదే, మాది మధ్యలో స్థలం ఎందుకు పంచారు? మేమేం అన్యాయం చేసాము? ఎవరికి మేమేం అన్యాయం చేయాల. మా స్థలం కోసం మేము పోరాడుకొని మేము చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాం. పంచుకోండి బంజరు భూమిగా కూడా ఏం పెట్టలా. అందరు వచ్చిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేసుకొని కూడా పోయి ఉంటారు. కానీ కావాలని ఇట్లా చేస్తున్నారు. మా దాన్ని మాకు కొంతమంది ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళని ఒత్తిడి చేసి ఇట్లా సార్లని అందరిని పంపిస్తున్నారు. మాకు కక్షపూర్వకంగా రాజకీయ పరంగా ఇన్ని మా ఆయన మీద పెట్టి ఇట్లా నానా కేసుల్లో ఇరికిచ్చి ఇన్ని చేస్తున్నారు. ఎంత ఇబ్బంది, కనీసం 4 నెలల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే మేము అంత ఇబ్బంది పడుతున్నాం. ఇంత మాకు దయదలిసి మేము మీకు నమస్కారం చేసుకుంటున్నాం. మా స్థలం మాకు కావాలి, మా ఇల్లు మేము కట్టుకోవాలి, మాది ఇప్పించండి మీరు. అదే సార్ ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు అందరికి కూడా నేను చెప్పుకుంటున్నా. మాదేం అన్యాయం ఏమి లేదు, అందరికీ తెలుసు, మీరందరికి కూడా తెలిసి మాకు న్యాయం చేయండి. అధికార పూర్వకంగా ఇన్ని కావాలని చేస్తున్నారు. మీరు దయించి మాది మాకు మాత్రం మా ఇల్లు మేము కట్టుకునేటట్టు మాకు చేయండి. మా పత్రాలు మాకు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీరు ఎట్ట చేస్తారో మాకు తెలీదు. మాకు మాత్రం మా న్యాయం చేయాలా. మేమేం ఎవరి ఆడికి అన్యాయంగా పోలేదు, మా న్యాయంగానే మేము చేస్తున్నాము. ఇంతకు మాకు ఎవరు లేరు చేసేదానికి, ఇన్ని చెందేదానికి. మాకు ఎవరు అధికారులు లేరు, ఎవరు లేరు. మీరు చూస్తానే ఉన్నారు, గమనిస్తానే ఉన్నారు. మేము ఎంతమంది వస్తున్నామో, వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రజల మీద ఎన్ని చేస్తున్నారో, మేము ఎంత చేస్తున్నామో మీకు తెలియదు ఏం లేదు. ఇంకేం మేమేం చేయలేక
ఈ రకంగా మేము చేసుకుంటున్నాం, మీకు మనం ఇచ్చుకుంటున్నాము. దయచేసి మా స్థలం మాకు ఇప్పించేసి మేము ఇల్లు కట్టుకునేటట్టు చేయండి. మాకు ఇల్లు లేదు,